మీ చేత సమాధానం చెప్పిస్తాం, ఊచలు లెక్క పెట్టిస్తాం. నీకులాగా జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవినీతి సొమ్ము లేదు, సూట్ కేసు కంపెనీలు లేవు. విదేశీ పర్యటనకి వెళ్తే వెళ్ళేసి వస్తాడు ఆయన, అంతవరకే విహారయాత్రకి వెళ్ళి. నీకులాగా దాచుకోవటం, ట్రాన్స్ఫర్లు చేయటం అటు ఇటు ఇటు అటు. నీ కేసులు ది ఒకసారి, నీ మీద ఉన్న కేసులు ఛార్జ్ షీట్లు ఏ విధంగా ఫైల్ అయ్యి ఉన్నాయో. ఇవన్నీ కూడా ఒక అబద్ధాన్ని 100 సార్లు రాస్తేనో, ఒక అబద్ధాన్ని ఎప్పుడు అందరినీ నమ్మించగలనుకుంటే అది పిచ్చి భ్రమ. కొన్ని అబద్ధాలు కొంతమందిని మాత్రమే కొన్ని పరిస్థితుల్లో నమ్మించగలుగుతావు. ఎప్పుడు ఒకే అబద్ధాన్ని 10 సార్లు రాసి రాసి చెప్పి నమ్మించగలం అనుకుంటే అది నీ మూర్ఖత్వం అయింది. ఖచ్చితంగా నీకు ఎదురు తగిలిద్ది.